నమస్తే. 30 ఏళ్ల పోరాటం అని చెప్తున్నటువంటి మందకృష్ణ గారు ఒకవైపు, మరో పక్కన ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచి పోరాడినటువంటి వ్యక్తి మోత్కుపల్లి గారు. సో ఇదే సందర్భంలో ఒక పక్కన పోరాటం, మరొక పక్కన ఆత్మ బలిదానం. ఇదే సందర్భంలో ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క కాళ్ళని కడిగి మరో పక్కన వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ఈ రోజు మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. సో అమరుల కుటుంబాలకి ఏదైతే వర్గీకరణ అంశంలో ముఖ్యంగా ఆ దళిత సామాజిక వర్గం నుంచి చనిపోయినటువంటి కుటుంబాలకి ఆసరగా బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడుతూ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహన్. సార్, ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశం, సో ఒక చూడచక్కనైనటువంటి సమావేశం, ముఖ్యంగా వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో ఒక ముందడుగు పడుతున్నటువంటి సందర్భంలో అమరుల కుటుంబాలను సైతం కూడా తలుచుకొని వాళ్ళ కాళ్ళు కడగడం, మరో పక్కన వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల సహాయం అందించడం. సో ఇటువంటి థాట్ మోత్కుపల్లి గారికి ముందుగా వచ్చిందని చెప్పేసి అనుకుంటాను. ఎందుకని నాకే వస్తుంది ఈ థాట్, ఎవరికి రాలేదు కదా. మరి దీన్ని మొదలు పెట్టిందే నేను. ఓకే. తర్వాత అనేక పరిణామాలు సంభవిస్తే అవన్నిటి కూడా కళ్ళతో చూసింది నేను. కాబట్టి ఆనాడు ఆ పిల్లలు చనిపోగా కూడా చూసింది నేనే. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూసి ఎంతో బాధపడి ఏడ్చినటువంటి రోజు అది. వాళ్ళ కళ 30 ఏళ్ళ తర్వాత ఇవాళ సాకారం అయింది. ఏది? ఏబిసిడి. వాళ్ళు చనిపోయిందే ఏబిసిడి కొరకు, అది ఇవాళ సాకారం అయింది. కాబట్టి వాళ్ళను ఘనమైన సన్మానం చేయాలనేది నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళకు నూతన వస్త్రాలు పెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఘనంగా మన మంత్రి దామోదర్ గారు వారు వాస్తవంగా వాళ్ళ కాళ్ళు కడిగిండు. ఆయన చాలా గొప్ప విషయం. మరి అంత గౌరవం వాళ్ళకు పొందారు. ఆ విధంగా పొందాలనేదే నా ఆకాంక్ష. అది నెరవేరింది. అదొక భాగం అయితే ఏబిసిడి వర్గీకరణ అనేది కూడా నా కళ. దానికోసం వందలాది మంది యువకులు మరి అనేక రకాల త్యాగాలు చేశారు. త్యాగాల ఫలితమే ఇవాళ అమరవీరులు ఏదైతే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిన అది ఒక భాగం అయితే, జైళ్ళల్లో పోయి దెబ్బలు తిని పోలీసుల చేత రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరి కూడా జరిగింది. దాంట్లో చాలామంది నష్టపోయారు, కుటుంబాలు కూడా నష్టపోయారు. మరి అయినప్పటికీ ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. చాలా సంతోషం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మట్టుకి ఆయన చొరవ తీసుకొని ఇది సాల్వ్ చేసి, వాస్తవంగా భారతదేశంలో మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో అంటే అంతకు ముందున్న మన పంజాబ్ను హర్యానా వాళ్ళు చేశారు, తమిళనాడులో కూడా చేశారు. కానీ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ రాష్ట్రంలో చొరవ తీసుకొని చేయడం అనేది గొప్ప విషయం. ఇవాళ అందరికీ సమన్యాయం, అందరికీ జనాభా ఎంత ఉంటే అంత, మీకు ఎంత ఉంటే అంత, ఆ రకమైనటువంటి ప్రాతిపదికన చేసిండ్రు. నిన్న చేసినటువంటి షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది, సైంటిఫిక్గా ఉంది. సో ఇది త్యాగాల ఫలితం అనుకోవచ్చా, పోరాట ఫలితం అనుకోవచ్చా? త్యాగాల ఫలితం, పోరాట ఫలితం. పోరాటం ఉంటేనే కదా త్యాగాలు వస్తాయి. కాబట్టి త్యాగాల పోరాట ఫలితం. అంటే కొంతమంది మీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పోరాటాల ఫలితం ద్వారానే ఈ వర్గీకరణ అంశం సాధ్యపడ్డది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తాం. సో దాన్ని ఎట్లా చూస్తారండి? అంటే వాళ్ళ ఉద్దేశం కూడా త్యాగాలు అనేది వాళ్ళ పదం వాళ్ళ నోటికి రాకపోవచ్చు, కానీ త్యాగం లేదు పోరాటంలోనే. త్యాగం లేకుండా శ్రీకాంతాచారి ఉన్నాడు. శ్రీకాంతాచారి చనిపోయింది కాబట్టి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేసింది. వీళ్ళు చనిపోయారు చూడు, ఈమె వయసు చూడు, అంటే 16 సంవత్సరాల కింద భర్త చనిపోయినాడు. యంగ్స్టర్స్ వాళ్ళు. అయినా కూడా ఆ ఘోర బాధని భరించి వాళ్ళ అమ్మాయి ఎస్ఐ అయింది, సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్ బిడ్డ. తర్వాత కొడుకు, తర్వాత అట్లనే మిగతా కుటుంబాలు వీళ్ళందరినీ కూడా జమ చేసి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు కొంత ఉపయోగం జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ త్యాగమే ఇవాళ ఈ ఫలితం రావడానికి కారణం అనేది నాకు ఉన్నటువంటి. సార్, అంటే మొదటి నుంచి కూడా 30 ఏళ్ల పోరాటం అని చెప్తున్నటువంటి మందకృష్ణ గారు, సో ఆయనతోటి కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తి, సో ఆయనకు సలహాలు ఇచ్చినటువంటి ఒక గురువుగా ఉన్నటువంటి మీరు, సో ఇటువంటి కార్యక్రమానికి ఎందుకు తీసుకురాలేకపోయారు మందకృష్ణ గారు? ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మందకృష్ణ నాకు తమ్ముడు. తమ్మునిగానే నేను అతన్ని ఎన్ని తప్పులు చేసినా సర్దుకొచ్చింది నేనే. అర్థమైందా? పర్వాలేదు, ఒక కులానికి ఒక లీడర్ ఉండాలని ఎంతమంది
ఇబ్బందులు పెట్టినా నేను వాళ్ళని కాదని వాళ్ళని కూడా దగ్గరికి చేర్చి ఇది ఒక జాతికి న్యాయం జరగాలంటే ఎవరో ఒక లీడర్ ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే. దాంట్లో భాగంగా అతను నవ్వితే నవ్వాము, ఏడిస్తే ఏడ్చినాం. ఇక ఏడ్చి నవ్వే కాలం అయిపోయింది. ఎందుకంటే ఏబిసిడి వచ్చింది. ఆయన మాకు చెప్పకుండా, కులానికి చెప్పకుండా ముఖ్యమంత్రి కలవటం తప్పు. అది కూడా మాదిగ కుల ఎవరి కోసం అయితే పోరాటం జరుగుతున్నదో నువ్వు వాళ్ళని తీసుకుపోకుండా మిగతా కులాల వాళ్ళని ఎట్లా తీసుకుపోతావు నువ్వు? ఆ మిగతా కులాలను తీసుకుపోవడమే తప్పు అనేది నేను చెప్తున్నటువంటి విధానం, చాలా తప్పు. రెండోది, ఏదో ఒక పద్ధతిన మనకు న్యాయం జరిగింది కొంత. 15%, 15%లో 9 మనకే వచ్చే 5 మాల ఉపకులాలు, కొన్ని ఉపకులాలను తీసి ఇంకొక సెక్టార్ కింద వాళ్లకు మరి 1% ఇచ్చారు. మొత్తం ఉన్నాయి 15. దాంట్లో మనకు వచ్చిన నష్టం ఏముందని అడ్డంబడి వాళ్ళ ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. మీరేమనుకుంటాను? మరి అంతే కదా. ఇప్పుడు 4 రోజులు నువ్వు పోయిన తర్వాత 4 రోజులు పొడిగిచ్చారు గవర్నమెంట్. వాళ్ళదేం పోయింది? అరే మందకృష్ణ వాళ్ళ కులమే ఒప్పుట్లేదు, మాదేం పోయింది అని వాళ్ళు పొడిగిస్తా పోతారు. రేపు పొద్దున అసలు కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అంటే కృష్ణకు అది కావాలన్నా వద్దా అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే మీరు ఈ అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇంకా కూడా దీన్ని సాగదీసేటువంటి పరిస్థితి సాగదీయాలనేదే కృష్ణ అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నా. అది న్యాయం కాదు. మొదట ఇది ఇంప్లిమెంట్ కానీ చట్టం అయిన తర్వాత దొసుకుంటుంటే మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ ఒక రోజుతో అయిపోయేది కాదు ఇది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ జరుగుతుందా? అర్థమైందా? జనాభా గురించి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా సెన్సెస్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పెరిగిన దాన్ని బట్టి మళ్ళీ కూడా ఆలోచించుకోవచ్చు. మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవచ్చు. తొందర ఏమొచ్చింది వాళ్ళ? అది పరిష్కారం కావటమే పెద్ద పంచాయతీ. ఏమే అందరు కూడా ఒక మాటలో చెప్పండి, మాల కులస్తులు కూడా దీనికి సహకరించారు. అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా చూడండి మీరు, వాళ్ళు సహకరించారు. వెంకటస్వామి మాట్లాడింది కానీ, బట్టి కానీ, ఆడ ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించారు. అందరూ సానుకూలంగా స్పందించారు. మంచి వాతావరణంలో ఉన్నదాన్ని కృష్ణ మాదిగ వెళ్ళి దాన్ని 4 రోజులు పొడిగించాడు. నష్టం ఎవరికి? నష్టం మాదిగలకు వస్తుంది. ఒకవేళ అది పెండింగ్లో పెట్టారనుకోండి, ఇది అడ్వాంటేజ్ తీసుకోండి. నష్టం ఎవరికి? మాదిగలకు వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితిని కృష్ణ మాదిగ తీసుకురావద్దు అనేది అందరి అభిప్రాయం. మందకృష్ణ గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది. సో మీరు ఈ విషయంలో ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తికి మోత్కుపల్లి గారికి కనీసం మీకు ఆహ్వానం ఏమైనా అందించడం జరిగిందా, లేకపోతే మీరు పోయి కలిసేటువంటి ప్రయత్నం? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, కృష్ణ మాదిగ ఒంటరిగా ఆయన లీడర్ కాదు. మేమందరం తయారు చేస్తే లీడర్ ఆయన. మేమందరం పార్టీలు ఏదైనా ఉండాలి, అతని రాజకీయ నాయకుడిగా మేము ఎప్పుడు చూడాలి. మా జాతిలో ఒక నాయకుడు కావాలి, సామాజిక ఉద్యమం చేయాలి మా కులపరంగా అనే దాని మీద అతను ముందర పెట్టాము. దాని పరంగా అతను కొట్లాడుతూ వచ్చినాడు, దానికి కాదనేది లేదు. కానీ ఫైనల్గా ఆయన చేసింది ఏంటంటే, ఆయన ఏబిసిడి కోసం ఉన్నట్టే కనపడతలేదు. ఏబిసిడి కోసం ఉన్నట్టుగా కనపడతలేదు. అది మంచి పద్ధతి కాదు. ఆయన వైఖరి కూడా మార్చుకోవాలి. సో దాని వెనకాల మందకృష్ణ గారి వెనకాల ఇంకా రాజకీయ పార్టీల యొక్క ఉంటాడు, అనిలే ఉంటాడు, ఉండేది ఎవరన్నా ఉండని. అది పద్ధతి కాదు కదా. మేము కుల పెద్దలం కాబట్టే కదా నువ్వు మా దగ్గరకు వచ్చినావు. కాబట్టే కదా నేను మంత్రిగా ఉండి ఆ కాలంలో నేను 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద నా పేషలో కూర్చుని పెట్టి భోజనం పెట్టిన యాజ్ ఏ మినిస్టర్. మాట చెప్తా, ఈ కులంలో పెద్ద మనిషిగా అడుగడుగు నువ్వు జైలుకు పోతే నేను ఏడ్చిన, నువ్వు బాధపడితే మేము బాధపడ్డాం. దేనికి? కులస్తుడిగానే కదా. మరి ఇవాళ మమ్మల్ని వదిలేసి ఇంత అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది కృష్ణకి? తమ్మి ఎందుకు అగౌరవపరుస్తున్నావు నాయనాను? దీనివల్ల నీకు వచ్చేది ఏంది? మాదిగ జాతి కోసం ఉట్లాడిన చెప్తూనే మాదిగ జాతికి దక్కకుండా చేసే ప్రయత్నం కనబడతా ఉన్నాడు. ఏబిసిడి ఇది మంచిది కాదు కదా. తినే టైంకి మళ్ళీ అడ్డం పడుతున్నావు, నువ్వే అడ్డం పడుతున్నావు. ఈ పద్ధతి కాదు. సో కృతజ్ఞత సభ ఏమైనా మోత్కుపల్లి గారి ఆధ్వర్యంలో ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. చాలా సమస్యలు ఉన్నాయి. మా కులానికి ఎవడు గుర్తించినోడే లేడు, ఏ పార్టీ కూడా. మాకు రాజకీయ పరమైనటువంటి శక్తి ఎవడు ఇవ్వటం లేదు. అది చాలా బాధాకరం. ఆ రాజకీయ శక్తి కోసం కూడా మాట్లాడేది ఉన్నది. అన్ని పార్టీలు కూడా ఎజెండా ప్రకటించాలి. మాదిగల పట్ల మీ వైఖరి ఏంది? అప్పుడు మా జాతి రాబోయే కాలంలో మేము ఎవరికి ఓట్లేస్తే వాళ్ళే గెలుస్తారండి. రాబోయే కాలం మాదిగలు ఎక్కడ ఓట్లేస్తే అటు గెలుస్తారు. ఆ రకమైన వాతావరణం తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ.